హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ లాసెస్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్ లాసెస్ కానీ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్లో ఎలా డీల్ చేయాలి, అలానే ఈ లాసెస్ని గెయిన్స్తో అడ్జస్ట్ చేసుకుని ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలని కూడా ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు క్యాపిటల్ గెయిన్ టాక్సేషన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ గెయిన్స్ మీద టాక్సేషన్ గురించి కావాలనుకుంటే అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ లాసెస్ని సెట్ ఆఫ్ కానీ క్యారీ ఫార్వర్డ్ కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ చేసేటప్పుడు మీరేమి మాన్యువల్గా ఎంటర్ చేయక్కర్లా. రెస్పెక్టివ్ కాలమ్స్లో ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోనే అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. బట్ ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి, ఈ సెట్ ఆఫ్ ఎలా పనిచేస్తుంది, క్యారీ ఫార్వర్డ్ ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి క్యాపిటల్ గెయిన్ టాక్సేషన్ గురించి ప్లాన్ చేసుకోవడానికి కంప్లీట్గా ఓవరాల్ ట్యాక్స్ ప్లానింగ్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అందుకని ఈ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ రూల్స్ అందరూ తెలుసుకుంటే మంచిదన్నమాట. ఫస్ట్ ఒకసారి సెట్ ఆఫ్ అంటే ఏంటి, క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటి అనేది సింపుల్గా మాట్లాడతాను. టెర్మినాలజీ కాంప్లెక్స్గా ఏది వాడను, సింపుల్గా అన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఈ మధ్య. సో సెట్ ఆఫ్, క్యారీ ఫార్వర్డ్ ఈ రెండు టర్మ్స్ ఏంటంటే, సెట్ ఆఫ్ అని అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ కరెంట్ ఇయర్ ఒక లాస్ వచ్చింది అనుకోండి, మీకు ఆ లాస్ని కరెంట్ ఇయర్ వేరే ప్రాఫిట్తో అడ్జస్ట్ చేసుకోవడం లేదా వేరే గెయిన్తో అడ్జస్ట్ చేసుకోవడాన్ని సెట్ ఆఫ్ అని అంటాం. అంటే సెట్ ఆఫ్, ఒక లాస్ని ఇంకొక గెయిన్తో అడ్జస్ట్ చేసుకోవడం, దాన్ని సెట్ ఆఫ్ అని అంటాం. క్యారీ ఫార్వర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ కరెంట్ ఇయర్లో మీరు ఇలా అడ్జస్ట్ చేసుకున్నారు అంటే సెట్ ఆఫ్ చేశారు, ఒక లాస్ని ఇంకొక గెయిన్తో అడ్జస్ట్ చేశారు అంటే ప్రాఫిట్తో అడ్జస్ట్ చేశారు. బట్ స్టిల్ ఇంకా లాస్ కంప్లీట్గా అడ్జస్ట్ అవ్వాలి. ఆ అన్అడ్జస్టెడ్ లాస్ని నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళడమే క్యారీ ఫార్వర్డ్. అర్థమైంది కదా, సెట్ ఆఫ్, క్యారీ ఫార్వర్డ్. సో ఇది బేసిక్గా సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అంటే ఒక లాస్ని కరెంట్ ఇయర్లో ప్రాఫిట్స్తో అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాం, స్టిల్ అప్పటికి కూడా అడ్జస్ట్ అవ్వకపోతే దాన్ని అన్అడ్జస్టెడ్ లాస్ అని అంటాం. దాన్ని నెక్స్ట్ ఇయర్కి పట్టుకెళ్ళడమే క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాస్. సింపులే కదా, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇప్పుడు అసలు బేసిక్ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఒకసారి ఏం చేద్దాం అంటే, ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ అని సెపరేట్గా మాట్లాడుకుందాం. ట్రేడర్స్లో అయితే అంటే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఉంటే ఎప్పుడు ట్రేడర్ అవుతాం మనం, F&O కానీ లేకపోతే ఇంట్రాడే కానీ చేస్తూ ఉంటే అప్పుడు ట్రేడర్ అంటారు కదా. సో ఫస్ట్ మనం ఇంట్రాడే గురించి మాట్లాడుకుందాం. అంటే ఇంట్రాడే చేస్తూ మీకు లాస్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి. ఇంట్రాడేలో మీరు డీల్ చేస్తూ ఉంటే దాన్ని స్పెక్యులేటివ్ బిజినెస్ అని అంటారు అనమాట. అంటే ఇంట్రాడే ఈజ్ ఈక్వల్ టు స్పెక్యులేటివ్ బిజినెస్. సో అలా వచ్చిన లాస్ని మనం స్పెక్యులేషన్ లాస్ అని అంటాం. ఈ స్పెక్యులేషన్ లాస్ తాలూకా మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈ స్పెక్యులేషన్ లాస్ వేరే ఏ ప్రాఫిట్తో అడ్జస్ట్ చేసుకోలేమన్నమాట. సో స్పెక్యులేషన్ లాస్ అడ్జస్ట్ అవ్వాలంటే స్పెక్యులేషన్ ప్రాఫిటే ఉండాలి. అది కరెంట్ ఇయర్లో అవనివ్వండి, మీరు ఫ్యూచర్ ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న ఫ్యూచర్ ఇయర్లో కూడా మీకు స్పెక్యులేషన్ ప్రాఫిట్స్ ఉంటేనే దాంతోనే అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇలా అడ్జస్ట్ చేసుకోలేం కదా కరెంట్ ఇయర్, మరి అడ్జస్ట్ అవ్వని లాస్ మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు కదా, అంటే నెక్స్ట్ ఇయర్కి పంపించుకోవచ్చు కదా. పంపించుకోవాలంటే ఎన్ని ఇయర్స్ పాటు మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, దీన్ని నెక్స్ట్ 4 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. బట్ ఒకటే ఒక కండిషన్ ఏంటంటే, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని డ్యూ డేట్ లోపు ఫైల్ చేసుకోవాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసిన టైం లిమిట్ లోపు మీరు రిటర్న్ ఫైల్ చేసుకుంటేనే ఈ స్పెక్యులేషన్ లాసెస్ అనేవి నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో అలా ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, 4 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అది కూడా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని టైం లిమిట్లోపు ఫైల్ చేస్తాను. ఇండివిజువల్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవడం లాస్ట్ డేట్ ఎప్పుడు 31st July కదా. ఈ 31st July మీరు ఫైల్ చేసుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్స్కి ఈ స్పెక్యులేషన్ లాస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్స్లో మళ్ళీ దేంతో మీరు సెట్ ఆఫ్ చేస్తారు అంటే మళ్ళీ అడ్జస్ట్ చేస్తారు. నెక్స్ట్ కూడా మళ్ళీ సేమే స్పెక్యులేషన్ ప్రాఫిట్. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు ఇంట్రాడేలో ప్రాఫిట్ చేస్తుంటే ఆ ప్రాఫిట్తో మాత్రమే ఈ లాస్ అడ్జస్ట్ అవుతుంది. సో ఇది క్లియర్ కదా. స్పెక్యులేషన్ లాస్ ఎప్పుడు కూడా స్పెక్యులేషన్ ప్రాఫిట్తోనే సెట్ ఆఫ్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 4 years క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్స్ కూడా మళ్ళీ మీరు స్పెక్యులేషన్ ప్రాఫిట్తోనే దీన్ని అడ్జస్ట్ చేయగలరు, అంటే సెట్ ఆఫ్ చేసుకుంటాం అనమాట. సో ఇది క్లియర్ కదా. నెక్స్ట్, ట్రేడర్ కేటగిరీలో మళ్ళీ ఇంకొకటి ఏంటుంది మనకి, F&O అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఒకవేళ మీకు లాస్ వస్తే కరెంట్ ఇయర్లో దీంతో ఎలా డీల్ చేయాలనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని మనం నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ అని అంటాం. సో లాస్ వస్తే దాన్ని నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్. సో ఈ లాస్కి మాత్రం రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. ఈ లాస్ని మీరు స్పెక్యులేటివ్ ప్రాఫిట్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇంకేమైనా ఉంటే దాంతో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మీనింగ్ ఏంటి, సపోజ్ మీకు 1000 rupees నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ అంటే F&O నుంచి లాస్ వచ్చింది, బట్ ఆల్రెడీ మీకు స్పెక్యులేటివ్ బిజినెస్ నుంచి అంటే ఇంట్రాడే నుంచి చేసిన దానిలో ఒక 5,000 ప్రాఫిట్ ఉందనుకోండి. ఆ 5,000 ప్రాఫిట్ అగేన్స్ట్గా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే బ్యాలెన్స్ 4,000 మాత్రమే మీకు స్పెక్యులేషన్ ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేసుకోవాలి. సో ఎలా ఉంటుంది నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్. సపోజ్ కరెంట్ ఇయర్లో మీరు ఎలాగా ఈ F&O లాస్ని స్పెక్యులేటివ్ ప్రాఫిట్తో అంటే ఇంట్రాడే ప్రాఫిట్తో అడ్జస్ట్ చేసినా కానీ స్టిల్ ఇంకా F&Oలో లాస్ ఉందనుకోండి, ఈ లాస్ని మీరు కరెంట్ ఇయర్ వేరే హెడ్స్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ శాలరీ.
అంటే శాలరీ ఇన్కమ్ కాకుండా వేరే హెడ్స్తో ఈ లాస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. స్టిల్ ఇలా అడ్జస్ట్ చేసుకున్నా కానీ ఏదైనా లాస్ ఉండిపోయింది అనుకోండి, దాన్ని మనం నెక్స్ట్ ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు కదా. మీనింగ్ ఏంటి, నెక్స్ట్ ఇయర్కి పంపించుకోవచ్చు కదా. సో ఇలా క్యారీ ఫార్వర్డ్ ఎన్ని ఇయర్స్ చేసుకోవచ్చు అని అంటే 8 ఇయర్స్ పాటు చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కదా, ఆ లాస్ని మళ్ళీ దేంతో సెటప్ చేసుకోవాలి, సేమ్ మళ్ళీ బిజినెస్ ఇన్కమ్ హెడ్తోనే సెటప్ చేసుకోవాలి. సో అలా 8 ఇయర్స్ పాటు మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా సేమ్ కండిషనే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు డ్యూ డేట్లోపు ఫైల్ చేసుకుని ఉంచుకోవాలి. లేకపోతే మాత్రం ఈ లాసెస్ ఎటువంటివి కూడా మీకు క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ట్రేడర్స్కి మీకు అర్థమైంది కదా, F&Oతో డీల్ చేస్తే ఎలా ఉంటుంది, అలానే స్పెక్యులేటివ్ లాస్ అంటే ఇంట్రాడేతో డీల్ చేస్తే లాసెస్ వచ్చి ఉంటే ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలని మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ వస్తే దాంతో ఎలా డీల్ చేసుకోవాలని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒకసారి మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్తో ఎలా డీల్ చేయాలని చూద్దాం. ఇక్కడ మళ్ళీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అంటే ఏంటి, ఎప్పుడు షార్ట్ టర్మ్ అవుతుంది, ఎప్పుడు లాంగ్ టర్మ్ అవుతుంది అనే క్రైటీరియాస్ నేను మెన్షన్ చేయట్లేదు. ఆల్రెడీ నేను క్యాపిటల్ గెయిన్ టాక్సేషన్ ఇవన్నీ చెప్పాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ లింక్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఇవన్నీ మాట్లాడుకుంటే ఇక్కడ వీడియో లెంత్ అయిపోతుంది. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ని మీరు కరెంట్ ఇయర్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకోగా కూడా ఇంకా మిగిలింది అనుకోండి లాస్ ఏమన్నా, ఆ లాస్ని మీరు కరెంట్ ఇయర్లో వేరే ఏ హెడ్తోని కూడా సెట్ ఆఫ్ చేసుకోవడానికి లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో అలా మిగిలిన లాస్ మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కదా. అలా ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని అంటే 8 ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఫ్యూచర్ ఇయర్స్కి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్స్లో లాసెస్ ఉంటాయి. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అయిపోయింది కాబట్టి ట్రీట్మెంట్, ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్తో మాత్రమే అడ్జస్ట్ చేసుకోగలం. సో కరెంట్ ఇయర్లో మీరు వేరే ఏ ఇతర హెడ్తో అడ్జస్ట్ చేసుకోలేరు. ఫ్యూచర్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నా కానీ మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్తోనే సెట్ ఆఫ్ చేసుకోవాలి. సో ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ కరెంట్ ఇయర్లో లాస్ ఉంటే అని అంటే 8 ఇయర్స్ పాటు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ మళ్ళీ ఇక్కడ కూడా అంతే సేమ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని మీరు డ్యూ డేట్లోపు ఫైల్ చేసుకోవాలి. సో అన్నిటికీ కామన్ కండిషన్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు డ్యూ డేట్లో ఫైల్ చేసుకుంటేనే కరెంట్ ఇయర్ లాసెస్ని ఫ్యూచర్ ఇయర్స్కి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అన్నింటికి 8 ఇయర్సే, బట్ స్పెక్యులేషన్ లాసెస్ మాత్రం 4 ఇయర్స్ మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అయితే ఎలా లాసెస్ని సెట్ ఆఫ్ చేసుకోవాలి, ఫ్యూచర్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీకు అర్థం చేసుకుంటే లాసెస్ని సెట్ ఆఫ్ చేసుకోవడం కానీ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గెయిన్స్ని తగ్గించుకోవడం. గెయిన్స్ని తగ్గించుకోవడం అంటే మీనింగ్ ఏంటి, అల్టిమేట్గా మనం గెయిన్ మీద అంటే ప్రాఫిట్ మీద పే చేసే ట్యాక్స్ని తగ్గించుకోవడం. సో అందుకని ఈ రూల్స్ తెలుసుకోవాలి. బట్ గుర్తుంచుకోండి, ఐటీఆర్ ఫైలింగ్ అప్పుడు మాత్రం దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ ఎన్ని ఇయర్స్ పాటు క్యారీ ఫార్వర్డ్ అనేది అన్ని ఆటోమేటిక్గా అదే చేస్తుంది. కాబట్టి మీ పని ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని డ్యూ డేట్లో ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. డ్యూ డేట్లో ఫైల్ చేసుకుంటే క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. డ్యూ డేట్లో ఫైల్ చేయకపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎగ్జిస్టింగ్ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు అని అంటే ఒకవేళ చెప్పండి, ఎగ్జాంపుల్స్తో నెక్స్ట్ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.